కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ఎంఆర్ఓ ఆఫీస్ లైన్లో వెలసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మించిన కట్టడాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీంతో అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ విమర్శలు. వికారాబాద్ లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ఉప్పల్ బాలు చేసిన స్టంట్ వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించే ఈ పవిత్ర ప్రాంతంలో ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రమాదకర విన్యాసాలు తగవని మండిపడుతున్నారు. పార్లమెంట్లో ఘోరంగా కొట్టుకున్న ఎంపీలు. జార్జియా దేశ పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ప్రధాని ఇరాక్లీ కొబఖిడ్జే తన వార్షిక ప్రభుత్వ నివేదికను సభ ముందు ఉంచి ప్రసంగించిన అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో అధికార జార్జియన్ డ్రీమ్, ప్రతిపక్ష ఫర్ జార్జియా పార్టీలకు చెందిన నేతలు సహనం కోల్పోయి ఒకరి షర్ట్లు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. వాస్తవాలు దాచి తెలంగాణ జల హక్కులకు ఉరితాడు వేస్తున్న ద్రోహి రేవంత్. కర్ణాటక ప్రాజెక్టులకు గుట్టిచప్పుడు కాకుండా అనుమతుల్చి ఇప్పుడు పూడిక వల్లే నీరు రావట్లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. కర్ణాటక ఏపీ జల దోపిడీతో ఆర్డీఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంటే తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం కుట్రలో భాగస్వామిగా మారింది. వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తొలి దశ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు తొలి దశకు సంబంధించిన పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు అవసరాల మేరకు భూసేకరణ చేపట్టాల్సిన చోట భూమి యజమానులకు డిటిఆర్ ఇవ్వడం లేదా తగిన పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ నుంచి తీసుకుంటున్న భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని సమావేశంలో వెల్లడించారు. అలాగే నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల్లో చేపట్టబోయే పనులను అక్కడ ప్రదర్శించాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో బ్యూరోక్రసీ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకుంటే అస్సలు పాలన నడవదు. అటువంటి అధికార గణం ఇప్పుడు రాజకీయ చట్రంలో ఇరుక్కుపోతోంది. వారి అడుగులకు మనుగడలు ఒత్తి తమ కెరీర్ కి
మాయని మచ్చ తెచ్చుకుంటున్నారు చాలా మంది. అటువంటి వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఒకరు. ఈ నెల 30న ఆమె పదవి విరమణ చేయనున్నారు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవి విరమణ చేయాల్సిన శ్రీలక్ష్మి ఒక సాధారణ అధికారినిగానే పదవి విరమణ చేస్తుండటంతో నిజంగా దురదృష్టకరం. ఆమె స్వయం కృపాతం కూడా. అది కూడా పదవి విరమణకు 4 రోజుల ముందు ఆమెపై ఉన్న సస్పెన్షన్స్ తొలగించడం ఉపశమనం కలిగించే విషయం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్పేటలో శనివారం హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టి కబ్జాదారులకు షాక్ ఇచ్చింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వేసిన ఎత్తుగడలను భగ్నం చేస్తూ అధికారులు రంగంలోకి దిగారు. హస్మత్పేట సర్వే నెంబర్ 1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇప్పటికే 98 ఎకరాలు ఆక్రమణలకు గురై ఇళ్ల నిర్మాణాలు జరిగిపోయాయి. ఇప్పటికే నివాసాలు ఉన్న ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంకా మిగిలి ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిపైనే హైడ్రా తన చర్యలను కేంద్రీకరించింది. ఈ 10 ఎకరాలను కూడా ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రీకాస్ట్ కాంపౌండ్ గోడలు నిర్మించి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి తమ అనుచరులతో కాపలా పెట్టించినట్లు అధికారులు గుర్తించారు. అయితే రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారుల సమక్షంలో భారీ పోలీసు బందోబస్తు హైడ్రా రంగంలోకి దిగి ప్రీకాస్ట్ గోడలు తాత్కాలిక షెడ్లను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రైతులకు గుడ్ న్యూస్. నేటి నుంచే రైతు భరోసా దరఖాస్తులు ఇవి తప్పనిసరి. కొత్త రైతులకు భరోసా అవకాశం. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. వచ్చే నెల 5 గడుపు రైతు భరోసా వానాకాలం సీజన్ నుంచి కొత్తగా రైతు భరోసా పెట్టుబడి సాయం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అవకాశం కల్పించింది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈ శనివారం నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని రైతు వేదికల్లో సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులకు ఏఈఓ దరఖాస్తులు, రైతు భరోసా అప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 30న ప్రభుత్వం వానాకాలం సీజన్ భరోసా నిధులను విడుదల చేయడంతో ఈ లోపు కొత్త రైతులకు కూడా అవకాశం కల్పించేందుకు ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. अस्सलाम वालेकुम दोस्तों, दिल की गहराइयों से इस्तकबाल माह मुहर्रम के साथ माह मुहर्रम के शानदार से स्पेशल दम के रोड सफा बेकर एंड स्वीट्स के जरूर खाइए। हर साल की तरह इस साल भी सफा बेकर एंड स्वीट्स की जानिब से शानदार से रोड्स की स्पेशल माह मुहर्रम के दम के रोड आपकी खिदमत में पेश किए जा रहे हैं। जी हाँ दोस्तों, क्वालिटी में नंबर 1, टेस्ट में नंबर 1 और रेट बिल्कुल रिजनेबल। आज दोस्तों सफा बेकर एंड स्वीट्स पर इस साल 3 डिफरेंट वैरायटी के रोड्स आपके लिए स्पेशल पेश किए जा रहे हैं। यह दोस्तों जैसे कि पहले आप ये देख सकते हैं, ये है सुपर स्पेशल। सुपर स्पेशल की स्पेशलिटी है असली घी, डबल ड्राई फ्रूट और जाफरान के साथ है रोड। ये है आपके 500 ग्राम 350 रुपए में, और ये आपके लिए है स्पेशल ये 250 रुपए में 500 ग्राम, और ये आपके लिए है नॉर्मल। यहाँ दोस्तों ये है सिर्फ 150। पसंद आपकी पेशकश सफा बेकर एंड स्वीट्स की। तो आइए इनके प्रोप्राइटर जनाब उबैद अली साहब एंड सन से मुलाकात करते हैं। माशाल्लाह, अल्लाह से दुआ करते हैं कि आप बेहतरीन तरीके से खिदमत करें, अल्लाह ताला इसमें बरकत अता फरमाएं और आपको तरक्की दे। वो एक डायलॉग आपका बहुत ज्यादा मशहूर हो रहा है, जरा मेरे को अगर आप सुना दिए हमारे नाज़रीन को तो बहुत अच्छा है। रोज का अंदाज ऐसा है साहब, हाँ, नजर को भाना, अच्छा, जुबान खाना, दिल चाहना, और फिर आप और हम बार बार आना। हम तो ठहरे हुए आपके लिए। बिल्कुल इंशाल्लाह आप आना है। बिल्कुल, जायका ऐसा खाए जो एक बार वो खाना चाहे बार बार आए, जो एक बार वो आना चाहे बार बार। तो फिर जल्दी कीजिए, जल्दी आइए, खुद भी खाइए, खिलाइए, अपने घर वालों को पार्सल लेके जाइए, अपने अपनों को भी इंशाल्लाह तोहफे के तौर पे पेश कीजिए। तो चलिए प्रोप्राइटर उबैद अली साहब एंड सन्स को बहुत बहुत मुबारकबाद दें। और हमारे खिदमत के टाइमिंग आपके लिए सुबह 8 बजे से लेकर रात के 1 बजे तक रहेंगी। और हमारा पता आप सुन लीजिए, बीबी का चश्मा चौराहा अपोजिट मेट्रो जिम हैदराबाद, रियासत तेलंगाना। जल्दी आना, हमें आपका इंतजार है। अल्लाह हाफिज।